ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు యొక్క శుభనామములు మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. లెంట్లోని 3వ దినములోకి మనం ప్రవేశించాం. 3వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుందాం. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగముగా కీర్తన గ్రంథము 38వ సంకీర్తన, పాత నిబంధన పాఠ్య భాగముగా యెషయా గ్రంథము 52, 7-8 వచనాలు, సువార్త పాఠ్యముగా మత్తయి సువార్త 20వ అధ్యాయము 26 నుండి 28 వరకు ఉన్న లేఖన భాగాలు ఈ దినాన్ని మనకు ఏర్పాటు చేయబడింది. ఈ 3 పాఠ్య భాగములు ఆధారముగా మనముకి ఇవ్వబడిన అంశము సేవకుడు, సర్వెంట్. సేవకుడు అనేవాడు ఏ విధముగా ఉంటారు, ఏ విధముగా ఉండాలి అనే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎవరు సేవకులు, ఏం చేయాలి అంటూ ఇంకా అనేకమైన అంశాలు లేఖన భాగంలో నుండి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీ మహాకృపను బట్టి వందనాలు. ఈ యొక్క దిద్దుబాటు దినాల్లో 3వ దినపు అంశాన్ని ధ్యానించబోతుంటుండగా నా నోటి మాటలు వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా మలచమని యేసునామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నిజమే, ఈ దినాన్ని సేవకుడు అనే ఒక శ్రేష్టమైన చక్కటి అంశాన్ని పెద్దలు మన కొరకు ఏర్పాటు చేశారు కదా. సేవకుడు ఏం చేస్తున్నారు, ఇంకా అనేకమైన అంశాలు లేఖనాల్లో నుండి మనము జ్ఞాపకం చేసుకుందాం. సేవకుడు అంటే సర్వెంట్ అనే మాట మనందరము బాగుగా వాడుతూ ఉంటాము, వింటూ ఆ మాటని పలుకుతూ ఉంటాము కూడా. దినాన్ని మనము ఈ మాటలు చూద్దాం. సేవ అనే ఆ మాట క్రైస్తవుని యొక్క ప్రధాన లక్షణం. సేవ అనేది క్రైస్తవుని యొక్క ప్రధాన లక్షణం. ఈ మాట మనము పాఠ్య భాగంలో నుండి మనము గమనిస్తూ ఉన్నాము. ఎవరైనా, యేసు ప్రభు చెప్తా ఉన్నారు, ఎవరైనా గొప్పవాడై ఉన్న వారిన ఎడల వారు ఖచ్చితంగా పరిచారకుడిగా ఉండాలి అని మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనములో మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ చూస్తే మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను అనే మాటని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ కొన్ని లక్షణాలు మనం అర్థం చేసుకోవచ్చు. గొప్పవాడై ఉండాలి అని అనుకునేవాడు ఖచ్చితంగా పరిచారకుడిగా ఉండాలి. గొప్పవాడై ఉండాలనుకునేవాడు ఖచ్చితంగా పరిచారకుడిగా ఉండాలి అనే యొక్క మాటని మనము ఆ మాటలు బట్టి అర్థం చేసుకుంటున్నాం. అలాగే రెండవదిగా మీరు ఖచ్చితంగా దాసులై ఉండాలి అని కూడా అంటున్నారు. మీరు ఖచ్చితంగా దాసులై ఉండాలి అనే యొక్క మాటని ఆయన అక్కడ పలకడాన్ని యేసు ప్రభు మాటల్లో మనం చూస్తూ ఉంటున్నాం. సేవలోకి వచ్చేటప్పుడు పరిచారకుడిగా ఉండాలి, అలాగే దాసుడిగా కూడా నీవు ఉండాలి. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి మాదిరిని చూపించి ఈ మాటలు మనకి ఆయన తెలియజేస్తూ ఉన్నారు కదా. యేసుక్రీస్తు ప్రభువారు అలాగే ఈ లోకంలో జీవించారు కనుక అట్లాగే ఆయన మనకి ఆ మాదిరిని కనపరుస్తూ చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా లేఖనాలు బట్టి ఆయన ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ఈ దినాన్ని ఇంకా స్పష్టంగా ఆ మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయటానికి అనేకులకు క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చారన్న విషయము మనందరికీ కూడా తెలుసు, ప్రతి క్రైస్తవుడికి కూడా తెలుసు. ఈ లోకంలో ఉంటున్న చాలామందికి తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు సేవ చేయడానికి వచ్చారు, చేయించుకోవడానికి రాలేదు. ఆయన పరిచర్య చేయడానికే వచ్చాడు కానీ చేయించుకోవడానికి రాలేదు అన్న సంగతి మనందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుసు. ఈ దినాన్ని ఆ మాటలు ఇంకనూ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము కదా. ఆయన సేవకునిగా మొదటి పరిచారకుడిగా వచ్చారు. ఆయన సేవకునిగా మొదటి పరిచారకుడిగా పరిచర్య చేయడానికి ఆయన వచ్చారు. ఆయన దాసునిగా తనని కదా ఆయన పరిచయం చేసుకుంటూ
రిక్తునిగా ఈ లోకానికి వచ్చిన విధానాన్ని కూడా మనం చూస్తున్నాం కదా. తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా అర్పించి త్యాగాన్ని ఆయన చేసినట్టుగా ఆయన చూపించిన మాదిరిని మనందరం కూడా ఈ దినాల్లో కలిగి ఉండాలి అనే మాట చూస్తున్నాం. ఇక్కడ ఒక మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాం. త్యాగము చేసిన ప్రభు, పరిచారము చేసిన ప్రభు, తగ్గించుకుంటున్న ప్రభు, ఇవి దాసుని యొక్క లక్షణాలు. ఇది పరిచారకుడు చేయవలసిన లక్షణాలు. ఏందయ్యా అనంటే త్యాగము చేయాలి, పరిచారము చేయాలి, తగ్గించుకోవాలి. ఇది సేవకుని యొక్క గుణ లక్షణాలుగా మనము యేసు ప్రభువులో నుండి మనము చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి గొప్ప సేవకుని యొక్క బిడ్డలుగా మనం కూడా ఆ యొక్క తగ్గింపు స్వభావాన్ని మనం కలిగి ఉండి సేవకుని గుణ లక్షణాలతో మనం కూడా ఆ గుణ లక్షణాలతో ముందుకి వెళ్ళాలి అన్నది ఆయన మాటలను బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. గుణ లక్షణాలు కలిగి ఉండాలి. ఏందయ్యా అనంటే యేసు ప్రభు చెబుతూ ఉన్నారు, వీరు దేవుని సువార్తను ప్రకటించే సేవకులుగా ఉండాలి అని. మనం ఎలా ఉండాలంట? యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించే సేవకులుగా ఉండాలి. ఆయన మాటను ప్రకటించేవారిగా ఉండాలి. ఆయన మాటను ప్రకటించేవారిగా ఉండాలి. ఆయన అలాంటి వారి జీవితాలు ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించబడుతూ ఉంటాయి. అలా ఎప్పుడైతే మనం ఉంటామో అలాగ ఉన్నప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడతా ఉంటాయి. పాత నిబంధన పాఠ్యభాగంలో మనము చదువుకున్నాం. యెషయా గ్రంథము 52:7 వచనములో మనం చూస్తే, సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువార్తమానమును ప్రకటించుతున్న వారి యొక్క పాదాలు ఎట్లా ఉంటాయి అనంట? సుందరములుగా ఉంటాయి. సువార్త ప్రకటించే వారి యొక్క పాదాలు సుందరముగా ఉంటాయి అనే లేఖన భాగాలు మనము చదువుకొని ఉంటాం. ఇక్కడ అంటున్నారు, మన దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, ప్రకటించే వారిగా ఉండాలి. అప్పుడు ఈ పాదములు సుందరముగా ఉంటాయి కదా. అదే విధముగా మనము కూడా అందరి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనము అందరి కొరకు సువార్త ప్రకటించేవారిగా ఉండాలి. అలాగే అందరి కొరకు ప్రార్థన చేసేవారిగా కూడా మనము ఉండాలి. మనం చదువుకున్న ఉత్తర పాఠ్య భాగము 38వ సంకీర్తన 6వ చరణంలో ఆయన అంటా ఉంచాడు, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతునై సంచరించుచున్నాను. నిజమే, అలా సంచరిస్తూ ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. అంత దుఃఖంలో ఉంటున్నప్పుడు కూడా, అంత దుఃఖాకాంతుడిగా ఉంటున్నప్పుడు కూడా, శ్రమ చేత మిక్కిలి కృంగిపోయినప్పుడు కూడా ఏం చేశాడంటే దావీదు ప్రార్థన చేశాడు. అలా ఉంటున్నప్పుడు ప్రార్థన చేసిన దావీదుని మనం అక్కడ గమనిస్తున్నాం. ఆయన అందుకే కీర్తన రాసుకుంటున్నాడు, ప్రార్థన ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది. ఈ దినాన్ని మన మనుషుల మీద కాదు, డబ్బు మీద కాదు, అధికారుల మీద కాదు, కానీ ప్రార్థన మీద మనం ఆధారపడగలిగినప్పుడు ప్రార్థన దేన్నైనా సాధిస్తుంది. ఏదైనా ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే ఈ దిద్దుబాటు ప్రార్థనలు. నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నువ్వు పొందుకోవాలనుకుంటున్నది అది దేవుని చిత్తమైతే, అది యథార్థమైనది అయితే, మంచిదైతే, నీకు దీవెనకరమైనది అయితే ఖచ్చితంగా నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు దాన్ని అనుగ్రహిస్తారు అనే మాట కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అది ఇక్కడ దావీదు ఆ సమయంలో కూడా, ఆ స్థానంలో ఉండి కూడా ఆయన ప్రార్థన చేశారు. నీవు కూడా నీ కొరకు నువ్వు చేసుకుంటూ ఇతరుల కొరకు చేసే మంచి సేవకుడిగా నువ్వు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకే ఆ మాటల్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు కదా. మన ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, ఇబ్బందులు ఉంటున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఇవన్నీ ఏందయ్యా అంటే ఒక సేవకుని యొక్క లక్షణం. అది ఒక సేవకుని యొక్క గుణ లక్షణం. అక్కడ 38వ సంకీర్తనలో ఆయన చేస్తున్న ప్రార్థన అంతటిని కూడా మనము చూస్తూ ఉంటున్నాం. అంటారు చూడండి, దావీదు గారు 16వ చరణంలో అంటారు, ప్రభా నా దేవా నీవే ఉత్తరమిచ్చదవు కదా. నువ్వు ఇస్తావు నాకు తెలుసు, అందుకనే ప్రార్థన చేస్తున్నాను కదా. అంత విశ్వాసము దినాన్ని నీవు కూడా ఒక మంచి సేవకునిగా ఆ గుణ లక్షణాన్ని, ఆ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. అక్కడ మాట్లాడుతూ ఉంటున్నారు, సేవకునిగా నీవు పరిచర్య చేసేవాడిగా ఉండాలి. సేవకుడిగా నువ్వేముండాలట? పరిచర్య చేసేవాడిగా ఉండాలి. రెండవదిగా అలాగే
దాసుడై అనేక లక్షణాలను కలిగి నీవు ఉండాలి. దాసుడిగా నీవు ఉండాలి. దాసునిగా నీవు ఉండాలి. మూడవదిగా ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేసేవాడిగా, వ్యక్తిగతమైన ప్రార్థన చేసుకునేవాడిగా నీవు ఉండాలి అనే మాట ప్రభువు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. సేవకుడిగా నీవు ఉండాలి అని అంటే కదా, మంచి పరిచారకుడిగా నీవు ఉండాలి. అలాగే మంచి దాసుడిగా నువ్వు ఉండాలి. మూడవదిగా మంచి ప్రార్థనాపరుడుగా నీవు ఉండాలి. మంచి ప్రార్థనాపరుడిగా నీవు ఉండాలి. నాలుగవదిగా ఆయన అంటున్నారు, ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు, వివేకము కలిగిన వారిగా నువ్వు ప్రవర్తించాలి. వివేకము కలిగిన వారిగా నువ్వు ప్రవర్తించాలి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనములో ఆ మాటని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. సేవకుడు ఎట్లా ఉండాలంట? వివేకముగా నువ్వు ప్రవర్తించాలి అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము దేవునికి ప్రియులుగా కదా మనము ఎంచబడాలి. మన దేవునికి ప్రియులుగా ఎంచబడాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనంలో అంటారు, ఇదిగో ఈయన సేవకుడు, ఈయనను నేను కదా ఏర్పాటు చేసుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టమైన నా ప్రియుడు, నా ప్రాణమునకు ఇష్టమైన నా ప్రియుడు అనే మాటను అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు కదా. ఎట్లా ఉండాలట? వివేకము కలిగిన వాడిగా ఉండాలి. ఆయనకి ఇష్టలుగా నువ్వు ఉన్నప్పుడు, ఆయనకి ఇష్టమైన వాడిగా, ఆయనకు ప్రియుడిగా నువ్వు ఉండగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కదా. ఆయన ప్రియమైన వారిని ఆయన సేవకులుగా ఏర్పాటు చేసుకుంటారు కదా. నీవు దేవుని యొక్క బిడ్డగా, సేవకునిగా కదా మార్చబడాలి అంటే దేవునికి ఇష్టమైన వారిగా నువ్వు ఉండాలి. దేవునికి ఇష్టమైన వారిగా నువ్వు ఉండకుండా ఆయన పరిచర్య ఆయన చేయించుకోరు. సామెతల గ్రంథము 14:35లో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, బుద్ధిగల సేవకుడు రాజుకు ఇష్టడు. నువ్వు బుద్ధి కలిగిన వాడికి ఉండాలి. అప్పుడు ఆ రాజుకి నువ్వు ఇష్టడుగా, ఆ దేవునికి నీవు ఇష్టడుగా ఉంటావు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి వారిని దేవుడు తన సేవకు కదా సేవ చేయించుకోవడానికి ఆయన పిలుచుకుంటారు, ఆయన ఏర్పాటు చేసుకుంటారు కదా. ఆయన అయితే సేవ చేయించుకోవడానికి ఆయన తీసుకుంటారు అనే ఉద్దేశాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. దావీదుని గురించిన దేవుడు చెబుతూ ఉంటారు, ఇతడు నేను కోరుకున్నవాడు అని కదా. ఎంత మంచి గొప్ప సాక్ష్యం అది. దావీదుని గురించి దేవుడు చెప్తా ఉంటారు, ఇదిగో హృదయానుసారుడు, నేను కోరుకున్నవాడు ఇతడే అని దావీదుని గురించి గొప్ప సాక్ష్యం దేవుడు చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటాం కదా. దేవుని నిన్ను కోరుకుంటున్నప్పుడే కదా నీవు దేవుని సేవకునిగా నువ్వు ఉండగలుగుతావు. మనం దేవుణ్ణి ప్రియమైన వారిగా ఆ గుణలక్షణాలు మనలో కలిగి మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని కోరుకుంటారు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మొదటగా కదా సేవకునిగా నీవు పరిచర్య చేసేవాడిగా ఉండాలి. పరిచర్య చేసేవాడిగా ఉండాలి. రెండవదిగా దాసునిగా నీవు ఉండాలి. మూడవదిగా ప్రార్థన చేసేవాడిగా నీవు ఉండాలి. నాలుగవదిగా వివేకము కలిగిన వాడిగా ఉండాలి. ఐదవదిగా దేవునికి ప్రియునిగా ఇష్టమైన వాడిగా నీవు ఉండాలి. ఆరవది క్రీస్తు ఉండే స్థలములకు మనము కూడా ఉండేవారిగా ఉండాలి. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుందాం కదా. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నువ్వు వెళ్ళేవాడిగా ఉండాలి. క్రీస్తు ఉండే స్థలం అంటే ఆయన ఎక్కడుంటారు అని పలానా స్థలానికి వెళ్ళి నువ్వు పరిచయం చేయమంటే అక్కడికి నువ్వు వెళ్ళగలిగిన సామర్థ్యత కలిగిన వాడిగా దేవునికి కదా. మనం ఎవరికైనా పని అప్పగించాము అని అంటే ఎవరికి చెప్తాం? నమ్మకమైన వారికి, మనకిష్టమైన వారికి కదా మనము ఆ పనిని అప్పగించి అక్కడికి వెళ్ళి అది చెయ్యి అని చెప్తాం. ప్రభువు కూడా నీకు చెప్తున్నారు అని అంటే ఆయనకి నువ్వు ప్రియుడిగా ఉన్నావు కనుక ఆ లక్షణాలు నీలో ఉన్నప్పుడు ఆయన నిన్ను ఎక్కడికి పంపిస్తే నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఎందుకు అని అంటే ఆయన అక్కడ ఉంటాడు కనుక నిన్ను అక్కడికి రమ్మంటాడు. ఆయన అక్కడికి రమ్మన్నారు అని అంటే ఆయన అక్కడ ఉంటారు అని అర్థం చేసుకోవాలి. ఇది నీ మాట జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అలా ఉన్నప్పుడు మన జీవితాలు ఎప్పుడు కూడా ఆశీర్వదింపబడతాయి అనే లేఖనాల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు,
ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును కదా. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. ఆయన అంటున్నారు, ఒకడు నన్ను సేవిస్తున్న ఎడల నన్ను వెంబడించాలి, అప్పుడు నేను ఎక్కడున్నానో వాడు అక్కడ ఉంటారు. ఇది నాన్ని అని అంటున్నారు. ఆయన అంటున్న మాటలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన వెళ్ళే చోటకి కదా, వెళ్ళే ప్రతి చోటకి మనం వెళ్ళాలి, మనతో పాటు ఆయన కూడా వస్తారు. నేను పంపిస్తున్నారంటే ఒంటరిగా విడిచిపెట్టరు. శిష్యులకి చెప్తా ఉంటారు, అయ్యా ఇదిగో మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు పంపిస్తున్నా, అయినా భయపడకండి, ఆదరణకర్తను పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు తోడుగా ఇస్తున్నా, నేను వెళ్ళిపోతున్నాను ఈ భూమి మీద నుంచి. ఆయన ఆరోహణం వెళ్ళేటప్పుడు కూడా చెప్తారు, ఇదిగో నేను మిమ్మల్ని అనాథులకు విడిచిపెట్టట్లేదు, ఆదరణకర్తను పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు తోడుగా ఇస్తున్నాను అన్నారు. నేను పరిచర్యకు పంపిస్తున్నప్పుడు కూడా ఆయన ఏమి నేను ఒంటరిగా పంపించాడు, ఆయన నీకు తోడుగా ఉంటారు, అక్కడ ఆయన ఉంటారు, ఆయన నీవు కలిసే ఆ పరిచర్య చేస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదే విషయంలో మనం ఇంకనూ జాగ్రత్తగా దేవుని మాటలు మనం చూస్తూ ఉంచినప్పుడు ఆయన వెనకాల మనము వెళ్ళడము అని అంటే మన వెనకాల చోటు కూడా ఆయన మనం వెళ్ళే ప్రతి చోటకి కూడా ఆయన వస్తారు అని అర్థమవుతుందా. ఆయన ఎక్కడికి వెళ్ళమన్నారో అక్కడికి మనం వెళ్తున్నాము అని అంటే మనం వెళ్ళే ప్రతి చోటికి ఆయన వస్తారు. కనుక నువ్వు ఎలా ఉండాలి? కీర్తన మొదటి సంకీర్తన మొదటి చరణము, మొదటి సంకీర్తన మొదటి చరణములో అక్కడ చూస్తూ ఉంటాం, ఎక్కడ కూర్చోకూడదు అక్కడ కూర్చోకూడదు, ఎక్కడ నిలబడకూడదు అక్కడ నిలబడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు కదా. అక్కడ జాగ్రత్తగా ఆ జాగ్రత్తలు మనం ఉంటే, అందుకంటే దుష్టుల ఆలోచన చెప్పుడు నడవక కదా, నిలవక అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక ఉంటున్నావు అనుకో, ప్రభు ఎప్పుడు నీతోటే ఉంటారు, ఆయన ఎప్పుడు నేను వెంబడిస్తూనే ఉంటారు, నీ వెనకాలే ఉంటారు, నీకు తోడుగా ఉంటారు అనే మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో అక్కడ నీతో పాటు దేవుడి సన్నిధి రాగలగాలి. అంటే నువ్వు ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత భక్తి శ్రద్ధలతో ఉండాలి, దేవుడు ఉన్నాడనే భయంతో నువ్వు ఉండగలిగినప్పుడు నువ్వు వెళ్ళే ప్రతి చోటకి నీ వెనకాల ఈ ప్రభు వస్తారు అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాంటి స్థలాలకే మనం వెళ్ళాలి. అలాంటి స్థలాలకి నీతో పాటు ప్రభు రాగలిగిన స్థలాలకే నీవు వెళ్ళాలి అని అంటే వ్యర్థమైన స్థలాలకి, వ్యర్థమైన సమయాల్లో కదా, వ్యర్థమైన మనుషులు, వ్యర్థమైన మాటలు నువ్వు నీ జీవితంలో నుండి దూరపరుచుకోవాలి. దేవుడు నిన్ను ఆయన సేవకునిగా ప్రతిష్ఠించినప్పుడు ప్రభువుని వెంబడించే వారిగా ఉండాలి. నిన్ను ఆయన ఎప్పుడు వదిలిపెట్టడు, ఆయన నిన్ను ఎప్పుడు వదిలిపెట్టడు కదా. ప్రక్కన పెట్టే పరిస్థితి కూడా రాకూడదు, ఎప్పుడు నీవు అలాగా ఉండకూడదు. అయ్యో ఈ బిడ్డ పరిచర్లో ముందు బాగానే ఉన్నాడు, తర్వాత వీడితో నేను వెళ్ళకూడదు అనేటట్లుగా నీ జీవితం ఉండకూడదు. ఆయన ఎప్పుడు కూడా నీతో రావడానికి ఇష్టపడేవారుగా నీ యొక్క గుణ లక్షణాలు నీ జీవితము ఉండాలి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం కదా. 7 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటిగా పరిచర్య చేసేవాడిగా ఉండాలి, దాసుని లక్షణము కలిగి ఉండాలి, ప్రార్థన చేసేవారిగా నీవు ఉండాలి, వివేకము కలిగిన వారిగా నీవు ఉండాలి, దేవునికి ఇష్టమైన వారిగా నీవు ఉండాలి, దేవునికి ఇష్టమైన స్థలములో నివసించేవారిగా నీవు ఉండాలి, ఆయన సువార్తను పట్టుకొని ముందుకు వెళ్ళేవారిగా నీవు ఉండాలి. ఈ గుణ లక్షణాలు నీవులో ఉన్నప్పుడు యెషయా గ్రంథం 52:7 అంటే ఈ పాదములు ఎలా ఉంటాయంటే సుందరములుగా మారిపోతాయి అనే మాటని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాగూ ఆయన సువార్తను ప్రకటించే సేవకుని కొరకు ఆయన చూస్తూ ఉంటున్నారు. అప్పుడు ఎవరిని పంపిద్దామా అని ఆయన అనుకుంటున్నప్పుడు యెషయా ప్రవక్త అంటాడు, నేనున్నాను అని పంపించు ప్రభా అని. నిజమే కదా. ఈ దినాన్ని ఆ గుణ లక్షణాలు అక్కడ యెషయాలో మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు మాదిరిగా మనకు చూపించారు. ఈ దినాన్ని ఈ దిద్దుబాటు ప్రార్థనలో నీవు నీ జీవితాన్ని సరిదిద్దుకొని ఒక మంచి పరిచారకుడిగా, ఒక మంచి సేవకుడిగా, ఒక మంచి ప్రార్థనాపరుడిగా, ఒక మంచి వివేకము కలిగిన వాడిగా, ఒక మంచి దేవునికి ప్రియమైన సేవకునిగా ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి నీతో పాటు ప్రభు వచ్చేసే ఆ గుణ లక్షణాలు కలిగిన మంచి ప్రియుడిగా నువ్వు ఉండగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను
ఆశీర్వదిస్తాడు. ఈ దిద్దుబాటు దినాల్లో అలాంటి అనుభవాలు దేవుడు మనకి ఇవ్వాలని దేవుని మనం అడగాలి కదా. లక్షణాలు దేవుని యొక్క పరిపూర్ణమైన సేవకునిగా, పిలుపుని గూర్చిన దేవుని యొక్క పరిపూర్ణమైన సేవకునిగా నిన్ను ఆయన ప్రతిష్ఠిస్తారు. ఆయన పరిపూర్ణమైన సేవకునిగా నిలిచి ఉండేటప్పుడు కూడా కదా నీకు ఖచ్చితంగా ఆశీర్వాదాలు ఉంటాయి. అప్పుడు దేవుడు దీవిస్తాడు. అటువంటి చక్కటి పరిచర్య నువ్వు చేయాలని ప్రభు యొక్క ప్రేమతో నేను కోరుకుంటూ ఉంటున్నాను. ఈ గుణ లక్షణాలన్నీ కూడా మనము యేసుక్రీస్తు యొక్క నిజ జీవితంలో మనం చూస్తున్నాము. ఆయన మనకు మాదిరిని పెట్టి మనం వెళ్ళారు కనుక ఆయన బిడ్డలుగా మనము కూడా ఈ గుణ లక్షణాలు కలిగి ఈ యొక్క మాదిరిని ఈ దిద్దుబాటు దినాల్లో మార్చుకొని మన స్వభావాలు ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ ఆత్మీయ జీవితానికి కలుగు చేయనుగాక.